జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. స్కాంద పురాణంలో మానస ఖండంలో శ్రీదేవి మహత్యం గురించి ఇది 2వ అధ్యాయం 82 శ్లోకాలు. దేవి భాగవత మహత్యం తెలియచెప్పాలని మరొక ఇతిహాసం ఉంది, అది కూడా వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని సూత మహర్షి కొనసాగించాడు. పూర్వకాలంలో అగస్త్యుడు లోపాముద్రాదేవి కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని కథలు గాథలు అనేకం తెలుసుకొని తీర్థ దాన వ్రత మహత్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధ దంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా వాళ్ళకి తృప్తి కలగట్లేదు. లోకహితం కోరి దేవి భాగవతం గురించి దాని మహిమ గురించి చెప్పమని అడిగారు. త్రిలోక జనని ఆ పురాణంలో కీర్తింపబడడం కదా, మాకు తెలియచెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ప్రారంభించాడు. కుంభసంభవ, భాగవత మహాత్యాన్ని విస్తరంగా చెప్పాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. నువ్వు అడిగావు కనుక క్లుప్తంగా చెప్తాను. సచ్చిదానంద రూపిణి జగదంబిక ముక్తి ప్రదాయనిగా సాక్షాత్కరించి ఈ దేవి భాగవతంలోనే. అందుచేత దేవి భాగవతం అంటే దేవి వాంగ్మయ రూపం. దీని పఠన శ్రవణాలు దుర్లభమైనవి, ఏది ఈ సృష్టిలో లేదు. వెనకటికి వివస్వంతుడు కొడుకు శ్రాద్ధదేవుడు ఒక మహారాజు ఉన్నాడు. అతనికి ఎంతకాలంగా పిల్లలు పుట్టలేదు. మగబిడ్డలు కావాలని ఆయన వశిష్ఠుడిని మొత్తం ఇష్టం అంటే పుత్రకామేష్టి నిర్వహించాడు. అతని భార్య మనసులోని శ్రాద్ధాదేవి ఆడపిల్ల కావాలని ఆవిడ హోమం నిర్వహించింది. ఇంకా హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది. కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం దాల్చింది. ఆ ఆడపిల్లని ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనసు కలుక్కుమంది. మగవా బిడ్డ కావాలని సంకల్పంతో ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టింది. గురుదేవా, ఈ సంకల్ప వైషమ్యం ఎలా జరిగింది అని వశిష్ఠుల వారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, ఇలాదే మగవాడుగా మారాలంటే ఈశ్వరుని ప్రార్థించమని సలహా చెప్పాడు వశిష్ఠుడు. శ్రాద్ధాదేవి శివుడిని ప్రార్థించి శ్రాద్ధదేవుడు శివుడిని ప్రార్థించాడు. శివానుగ్రహం వల్ల గురువు అనుగ్రహం కలిసి ఇలాదే పురుషుడిగా మారాడు. సుదిమ్యుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకల విద్యలను సముద్రుడయ్యాడు. అంటే సముద్రం అన్ని విద్యలు వచ్చి ఆయనకి యవనంలోకి అడుగుపెట్టాడు. ఒకనాడు వేట కోసమని ఒక మహావనంలోకి అడుగుపెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడే అడవి నుంచి ఇంకో అడుగు పయనిస్తూ ఉన్నాడు. మేరు పర్వతానికి చేరువలోని ఉన్న ఒక వనంలో చేరుకున్నాడు. ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు ఇక్కడ క్రీడిస్తూ ఉండగా శివదర్శనాలసుడైన మనువు తేలికగా హఠాత్తుగా ప్రవేశించాడు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయారు. శ్రీహరిని శరణు వేడుకున్నారు. మునులు చూడడం పార్వతీదేవికి సిగ్గు కలిగింది పాపం. కానీ పార్వతిని సముదాయించడం వలన శివుడికి ఆ వనానికి శాపం ఇచ్చాడు. ఈ రోజు నుంచి ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోగాక అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలియక పురుషుల వల్లే ఆ వనమంతా దరిదాపులకైనా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడికి వెళ్ళేవారు కాదు. తెలియని వాళ్ళు వెళ్ళారంటే ఇంకా జరిగేది స్త్రీ రూపం మారడమే. ఇక మన సుదిమ్నుడు ఈ విషయం తెలియక ప్రవేశించడం ఏంటి, తాను కూడా తోటివారు అందరూ కూడా స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలు అయిపోయినాయి. కారణం తెలియక నివ్వెరిపోయి చేసేదేం లేక అలాగే అరణ్యాల్లో సంచరిస్తూ బుధుడు ఆశ్రమం చేరుకున్నారు. బుధ భగవానుడు అక్కడ ఉన్నాడు. ఈ సుందరాంగిని చూసి బుధుడు మరులుకొన్నాడు. ఎవరి అందగత్త, ఉత్తమ పయోధరాలు, దొండపండుల లాంటి పెదాలు, మల్లె మొగ్గల్లాంటి పలువరస, చంద్రబింబం లాంటి వదనం, పద్మాల లాంటి కన్నులు బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుడిని చూసి అలాగే ఆవిడ వదనం కూడా పద్మాల లాంటి కన్నులు బుధుడికి మనసు. ఆ సుందరాంగి ఎంతో మన్మధుడిలాగా కనిపించాడు ఆయన. ఆవిడ కూడా మన్మథ భావాలకి లోనైంది. చంద్రుడిలా ఉన్నాడు. ఎవరబ్బాయి అన్నాడు. చంద్రుడి పుత్రుడు చంద్రుడిలాగే ఉంటాడు కదండి. బుధుడిని చూసి అలాగే
ఉండిపోయింది. మనసులు కలిశాయి, తనువులు కలిశాయి. ఆ సోమనందనుడు ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలా కాలం ఉండిపోయింది. గర్భవతి అయింది. పురూర వంశానికి జన్మ ఇచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం, తల్లి, తండ్రి అన్నీ జ్ఞాపకం వచ్చినాయి. దుఃఖించింది. ఇక ఆ ఆశ్రమంలో ఉండదాకా వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువుని చూడడంతోనే దుఃఖం పొంగి వచ్చి కాళ్ళ మీద పడి వలవలా విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహింపమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకొని కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అర్చించి ప్రసన్నుడు చేసుకోమని చెప్పాడు. ఆయన ఉబ్బులింగుడు కదా, ఆయన ఉట్టినే ప్రసన్నుడు అవుతాడు అని చెప్పాడు. నమో నమః శివాయస్తు శంకరాయ కపర్దినే గిరిజార్ధాంగ దేహాయ నమస్తే చంద్రమౌళియే. ఇలా మృళ కైలాసవాస నీలకంఠ భుక్తి ప్రదాయక శివరూప శివ ప్రసన్న భవహరి వృషభవాహన శరణ్య పరమాత్మ త్రిమూర్తి స్వరూప దేవాదిదేవ వరద పురారి యజ్ఞరూప యజ్ఞఫల గంగాధర సురేందు వాహినిలోచన నమో నమః అని పాపం వేడుకున్నారు. బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు దర్శనం, అనుగ్రహం, వరము ఇవ్వడం జరిగింది. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొంది ఇలాదేవిగా అంటే సుద్యుమ్నుడు తిరిగి పురుషత్వం ప్రసాదించమని వాసిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. 1 నెల పురుషుడిగా 1 నెల స్త్రీగా ఉంటాడు అని ఆజ్ఞ ఇచ్చాడు. శివుడు అంతర్ధానం చెందాడు. వాసిష్ఠుడు అంతటితో తృప్తి చెందక జగదీశ్వరుని కూడా ఇలా స్తుతిస్తున్నాడు. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయానంద గుణాలయే శరణాగత వత్సల దుర్గాదేవేసి దుఃఖహంత్రి దుష్టదైత్య నిషూదిని భక్తిగమ్య మహామాయ జగదంబిక సంసార సాగరోత్తర త్రిమూర్తి సంసేవిత చతుర్వర్గ ప్రదాయని నిన్ను స్తుతించాలని అంటే సమర్థుడెవరూ లేడమ్మా. కేవలం భక్తితోనే నమస్కరించడం తప్ప. వాసిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నరాలైంది. సుధీనుడు మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవి భాగవతాన్ని నవహోనియంతో అతనికి వినిపించు, అది ముగిసేసరికి తిరిగి పుంస్యం పొందుతాడు అని ఆజ్ఞాపించింది. వాసిష్ఠుడు సంబరపడ్డాడు. ఆ ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి అనుజ్ఞ వివరించి ఆశ్వయుజ శుక్లపక్షంలో దేవిని ఆరాధన చేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. చూసారండి, పురాణం శ్రవణం చెయ్యాలి, వినాలి. సుధుమ్యుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వశిష్ఠుణ్ణి అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషక్తుడే ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవి యజ్ఞం అనేకంగా నిర్వహించి పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సు చేసుకొని దేవి సాలోక్యం పొందాడు. చూసారండి, దేవి అనుగ్రహం ఉంటే జరగందంటూ ఏమీ లేదు. అగస్య దేవి మహిమ అంతటిది. చదివిన వారికి విన్నవారికి సకల వాంఛ ప్రదం, ఇహపరకు కూడా సాధకం అని చెప్పి కుమారస్వామి ఇతిహాసం ముగించారు. ఇది శ్రీ స్కాంద పురాణ మానసఖండం అధ్యాయం 3 శ్లోకాలు 58. ఇక అగస్త్యుడు సంతృప్తి చెందలేదు. ఇంకా అలాంటి విచిత్రమైన కథలు, దేవి భాగవత మహిమ చెప్పి ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. స్కందుడు కొనసాగించాడు. అగస్త్య భగవత్యా ఇదం భగవతం అని దీన్ని ఉత్పత్తి గాయత్రి మహిమ విస్తారంగా వర్ణింపబడింది. అందుకని కూడా దీనికి భాగవతం అని పేరు. బ్రహ్మ విష్ణు శివారాధ్య ఆ భగవతి. ఈ తల్లి మహిమను తెలియచెప్పే మరొక విచిత్ర గాథ ఉంది, చెబుతాను వినండి. ఋతువాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతని ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండాంతర కాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మలన్నీ
యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టిన అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకి ఏ, ఆది వ్యాధి పీడితులయ్యారు, మంచం పట్టారు, కారణం తెలియదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులకి శీలభంగాలు చేశాడేమో, ఆ మహాపాతకాలు మమ్మల్ని రోగాలుగా పట్టి పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్టుగానే కొడుకు ఎదిగాడు, అలాగే తయారాడు. ఋషి దంపతులు దుఃఖానికి అంతులేదు. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రులుగా ఉండిపోవడం మంచిది. స్వర్గానికి వెళ్ళే తల్లిదండ్రులకి నరకాన్ని పడదోస్తావు ఈ కుపుత్రులు అని బాధపడుతున్నారు. దుఃఖదాయకులు వీరి వల్ల అయిన వారికి ఉపకారం లేదు, కానీ వారికి అపకారం లేదు. ఇలాంటి కుపుత్రులు పుట్టకుండా ఉండడమే మంచిది. ఇల్లు సుపుత్రులతో కళకళలాడడం ఎంతటి అదృష్టవంతులకో కదా. ఇలా ఉండటం కుపుత్రుల వల్ల వంశము, కుబార్యల వల్ల జీవితం, కుభోజనం వల్ల దివసం, కుమిత్రుడి వల్ల సుఖం నశిస్తాయని పెద్దలు అంటారు. అంటే చెడ్డ పుత్రుడు, చెడ్డ భార్య, తినకూడని భోజనము ఇవన్నీ కూడా బాధ కలిగిస్తాయి అని పాపం బాధపడుతున్నారు వాళ్ళు. కుపుత్రేణాన్వయే నష్టో జన్మ నష్టం కుభార్యయ కుభోజనేన దివస కుమిత్రేణ సుఖం కుతః. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు. ఆ దంపతులు ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్ళబట్టు చేసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాము, గురువు శుశ్రూష చేశాము, దేవాధ్యాయాలు వేదాధ్యాయాలు చేశాము, అంత రోజు కూడా పంచయజ్ఞాలు చేశాము, పున్నామ నరకం నుంచి కాపాడతాడు అని చెప్పి ఆశించి పుత్రుని పొందాము. తప్పక కామవాంఛతోనే కాదు, కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాము. ఇది నా తప్పో, దీని తప్పో, వీడు తప్పో. నువ్వు జ్యోతిష్ శాస్త్రంలో పారంగతుడి కనుక ఆలోచించి చెప్పు. గర్గ మహర్షి లెక్కలేసి విచారం చేశాడు. ఇందులో మీ దోషం ఏం లేదు, కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు, రేవతి గండాంతర కాలంలో పుట్టాడు అని చేత దుశ్శీలుడయ్యాడు. అదే మీ ఆది వ్యాధులకు కారణం, అంతకన్నా ఏం లేదు. ఈ దుఃఖం ఉపశమనం చేయాలంటే దుర్గాతి నాశనం అయిన దుర్గాదేవిని ఉపాసించండి, అది అన్ని దోషాలకు మనశ్శాంతిని చేకూరుస్తుంది అని చెప్పి గర్గ మహర్షి సెలవు తీసుకున్నాడు. ఋతవాంగ మహర్షి రేవతి నక్షత్రం మీద పట్టరాని కోపంతో కలిగి నేల రాలిపోమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం బగబగలాడుతూ కుముద్రాద్రి మీద రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతం రేవతాకాద్రి అయింది. కానీ సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైన గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారిపోయాడు, అందరి ప్రశంసలు పొందాడు. ఆ రేవతి నక్షత్రం తేజస్సు నుంచి ఒక కన్యకామణి ఆవిర్భవించింది. రూపంలోనూ కాంతిలోనూ మరొక లక్ష్మీదేవిలాగా భాషించింది. ఆమెను చూసి ప్రముఖ మహర్షి ఆశ్చర్యచకితుడే తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. రేవతి అని నామకరణం చేసి కన్న కూతురులా పెంచాడు. రేవతి ఎదిగింది, ఈడొచ్చింది. అంత అందంగా ఉన్న అమ్మాయిని ఈ రూపవంతుడు ఎక్కడా దొరకలేదు. అమ్మాయికి దిగులు చెందాడు. తన హోమశాలలో ప్రవేశించి అగ్నిదేవుణ్ణి స్తుతించి పావకుడు సుప్రీతుడయ్యాడు. ఇక మీ అమ్మాయికి దుర్దముడు అనే మహారాజు తగిన వరుడు. అతడు ధర్మిష్ఠుడు, బలపరాక్రమశాలి, మహావీరుడు, మేధావి, అందగాడు అని అగ్నిదేవుడు తెలియపరిచాడు. ప్రాముచుడు సంబరపడ్డాడు. దైవసాత్తు అదే సమయానికి దుర్దముడు వేట కోసమని అక్కడికి వచ్చి ప్రాముచుడు ఆశ్రమానికి సందర్శించుకున్నాడు. ఈ దుర్దముడు ప్రియవ్రతుడు, కులోద్భవుడు, కాళింది విక్రమశీలుడు తనయుడు. ఇతడు వచ్చిన సమయానికి ఆ ప్రముచుడు ఆశ్రమంలో లేడు, హోమశాలలో ఉన్నాడు. పర్ణశాలలో రేవతి మాత్రమే ఉంది. దుర్దముడు చూశాడు. ప్రియా, ప్రముచుల వారు ఆశ్రమంలో లేరా అని దర్శించి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొంది వెడదామని వచ్చాను అని. హోమశాలలో ఉన్నారు అని రేవతి చెప్పింది. దుర్దముడు హోమశాలకు వెళ్ళాడు. ద్వారంలో నిలబడ్డాడు. ప్రముచుడు తలెత్తి చూశాడు. రాజలక్షణాలతో వినయ విధేయతలతో విరజిల్లుతున్న దుర్దముడిని చూసి ప్రముచుడు ఆప్యాయంగా ఆహ్వానించాడు. రాజు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు. ప్రముచుడు
గౌతముడిని శిష్యుడిని పిలిచి అర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. చాలా కాలానికి వచ్చావు మహారాజా, పైగా కాబోయే అల్లుడివి అంటూ అతిథి మర్యాదలు జరిపాడు. సముచిత ఆసనం వేసి కూర్చోమన్నాడు. కుశల ప్రశ్నలు వేశాడు. మహారాజా, నీ సైన్యము కోసము మిత్ర బృందము కుశలమేనా అని అడిగాడు. భృత్యులు అమాత్యులు క్షేమమా? దేశము రాజధాని సుభిక్షంగా సమృద్ధిగా ఉన్నాయా? నీకు ఆ సామయం కాదు, నీ భార్య క్షేమంగా గురించి అడిగాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉంది కనుక తక్కిన వారు క్షేమ సమాచారాలు ఏమిటో చెప్పు అని. ప్రముఖ మహర్షి అన్ని కుశలమే, కానీ అందరూ క్షేమమే, నా భార్య ఇక్కడే ఉంది అంటున్నావు, ఎవరావిడ? ఇది చాలా కుతూహలంగా అనిపిస్తుంది నాకు, చెప్పు. చిరంజీవి దుర్దమా, రేవతి అని ఆ అమ్మాయి పేరు. నీ భార్య రూపంలో గుణవతి, సాటిలేని మహిళ. నీ భార్యనే ఎరగదవా నువ్వు? ఎరగవా అనేసాను. మహర్షి, నా అంతఃపురంలో సుభద్ర ప్రభృతులు చాలామంది ఉన్నారు భార్యలు, కానీ వారిలో రేవతి ఎవరు లేరు అని. రాజా ఇక్కడికి రాబోయే ముందు పర్ణశాలలో ఒక అమ్మాయిని చూసావు, ప్రియాని సంబోధించా కనుక కదా అక్కడ, అప్పుడు మర్చిపోయావా నువ్వు అది అని. మరి మహర్షి, నువ్వు అన్నది నిజమే, అయినా అక్కడ ఒక అమ్మాయిని చూశాను, ప్రియాని సంబోధించాను, కానీ నాకు ఏ దుష్టభావం లేదు, కోపించుకోను, ఏదో మాట వరుసగా అలా పిలిచాను అంతే. రాజా, నాకు తెలుసు నీ మనసులో ఏ దుష్టభావం లేదు, అయినా అగ్నిదేవుడి ప్రేరణలో నీ నోటి నుంచి అలా సంబోధన వెలువడింది. ఇప్పుడే నేను అగ్నిదేవుడిని అడిగాను, రేవతికి తగిన వరుడు ఎవరు అని. దుర్దముడు భర్త అవుతాడని చెప్పాడు. సరిగ్గా అదే సమయానికి నువ్వు పర్ణశాలకు వచ్చి రేవతిని ప్రియా అని పిలిచావు, ఇక్కడికి వచ్చావు. ఇది దైవ నిర్ణయం కనుక మా అమ్మాయిని స్వీకరించాను. ప్రియా అని ఎలాగో పిలిచావు కనుక ఇక విచారింపవలసింది ఏమీ లేదు. దుర్దముడు ఆలోచనలో పడ్డాడు. ప్రముఖుని వివాహ ప్రయత్నాలు ప్రారంభించాడు. రేవతికి విషయం తెలిసింది. రేవతి నక్షత్రంలోని వివాహం జరిపించమని కోరింది. ఇంకా మంచి నక్షత్రాలు చాలా ఉన్నాయి కదా, ఈ పట్టుదల ఎందుకు తల్లి అని. పైగా ఋతువాంగుని శపించాడాయే, ఇప్పుడు ఆ నక్షత్రం ఆకాశంలో లేనే లేదు, నేలకు రాలిపోయింది, ఎలా జరిపించమంటావు అని ప్రముఖుడు ఒక్క ఋతవాక్సేనే సమర్థుడు, నువ్వు అంతటి తపస్సువే, నేను ఎరుగును తలుచుకుంటే ముల్లోకాల్లోన సృష్టించగలవు నువ్వు, కనుక నా వినపం అందించు, రేవతి నక్షత్రంలోని వివాహం జరిపించు అని పట్టుపట్టింది రేవతీదేవి. ప్రముఖుడు సరే అన్నాడు. తన తపశక్తితో నక్షత్ర వీధిలో మరో రేవతిని సృష్టించాడు. అదే ముహూర్తంలో రేవతి దుర్దముల వివాహం సలక్షణంగా జరిపించాడు. సంబరపడ్డాడు. ఏం కావాలో కోరుకోమని అల్లున్నాడు. రేవతి నక్షత్రం మంచిదే కానండి, వివాహానికి శుక్రవారం నాడు వచ్చినప్పుడు ఆ రేవతి నక్షత్రంలో జరపడం అంత మంచిది కాదు. ప్రముఖ మహర్షి, నేను స్వయంభూ మనువంశంలో పుట్టినవాడిని కనుక నాకు మనవంతరానికి అధిపతి తనయుడు కావాలి, వరమివ్వు పుట్టాలని అని అభ్యర్థన చేశాడు దుర్దముడు. అయితే దుర్దమా, మహాదేవుని ఉపాసించు, నీ కోరిక నెరవేరుతుంది. దేవి భాగవతం అని ఒక మహాపురాణం ఉంది, అది 5వ పురాణం. దాన్ని శ్రద్ధాశక్తులతో 5 మార్లు చదివించుకుని విను. చూసారండి, 5 సార్లు చదివించుకొని వినమంటున్నారు. ఈ రేవతికి నీకు జన్మించబోయే కుమారుడు 5వ మన్వంతరానికి అధిపతి అవుతాడు అని ప్రముఖుడు ఆశీర్వదించి దుర్దముని సంతోషించి రేవతిని తీసుకొని రాజధానికి చేరుకున్నాడు. ధర్మబద్ధంగా ప్రజలకు సొంత కొడుకులాగా చూసుకొని పరిపాలన సాగించాడు. అంటే పిల్లలు పుట్టాలి అంటే మంచి వంశప్రతిష్ఠ, గౌరవం, వంశవృద్ధి కలిగే బిడ్డలు పుట్టాలంటే దేవి భాగవతం వినాలి, 5 సార్లు వినాలి. ఇక ఒకరోజు లోమస్ మహర్షి దుర్దముడిని రాజధానికి వచ్చాడు. మహారాజు ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అంతఃపురంలోకి తీసుకెళ్ళాడు. అతిథి మర్యాదలన్నీ జరిపించాడు. మహర్షి, దేవి భాగవతం వినాలనుంది, తమరు వినిపించండి అని అభ్యర్థించాడు. లోమసుడు సంబరపడ్డాడు. మహారాజా, నీకు జగదంబిక పట్ల భక్తి అంకురించింది, ఇది చాలా శుభకరం. భక్తి కలిగితే చాలు, ఆ తల్లి
అనుగ్రహానికి పాత్రులైనట్టే. కాబట్టి కార్యసిద్ధి కలుగుతుంది. తప్పకుండా దేవి భాగవతం వినిపిస్తాను అని ఒక శుభముహూర్తాన్ని ప్రారంభించి 5 ఆవృత్తులుగా పురాణ శ్రవణం చేయించాడు లోమసుడు. రేవతి సహితుడైన దుర్దముడు భక్తి శ్రద్ధలతో ఆలకించి ముగింపు రోజున మహర్షికి వేద పండితులను, ఆ పండితులకు ధర్మపత్నులకు సువర్ణాభరణాలతో సత్కరించాడు. నవాక్షర మంత్రంతో హోమాలు చేసి కుమారి పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున సంతర్పణ జరిపించాడు. రేవతీదేవి గర్భం ధరించి శుభముహూర్తాన లోక కళ్యాణకారకుడైన పుత్రుని ప్రసవించింది. జాతక కర్మక్రియలన్నీ ఉత్సవాలు జరిపించారు. మహారాజు భూరిదక్షిణతో విప్రుల్ని సంతోషించారు. విప్రులకి ఇచ్చాడు. వాళ్ళు సంతోషపడ్డారు. రైవతుడు అని పేరు పెట్టారు. దినదిన ప్రవర్ధమానుడు అయ్యాడు. ఉపనయనం అయింది. గురుకులంలో వేదశాస్త్రాలన్నీ సమగ్రంగా అధ్యయనం చేశాడు. ధనుర్విద్య పారంగతుడు అయ్యాడు. ధర్మశాస్త్రానికి వక్త కర్త అయ్యాడు. బ్రహ్మదేవుడు రైవతుడి యోగ్యతకు గుర్తించి మన్వంతరాధిపతిగా చేశాడు. కుంభసంభవ అగస్య, ఇంతటిది సుమ దేవి భాగవత శ్రవణ మహత్యం. క్లుప్తంగా చెప్పాను, పరిపూర్ణంగా చెప్పడం ఎవరి తరమో కాదు అని కుమారస్వామి ముగించారు. లోపముద్ర అగస్యులు అప్పటికి సంతృప్తి పడి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కనుక సౌనకాది మహాముల్లారా, ఈ పురాణం వినడం వల్ల కలిగే పుణ్యఫలం అనంతం అని సూతుడు చెప్పారు. ఇది శ్రీ స్కాంద పురాణ మానసఖండం దేవి భాగవత మహత్యం 4వ అధ్యాయం శ్లోకాలు 91. ఇక సూత మహర్షి, దేవి భాగవత మహత్యం అద్భుతం వివరించావు, చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందం కలిగించావు. అయితే ఆ పురాణం వినడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా వినాలి, ఈ సందేహాలన్నీ తెలిసి అటుపైన పురాణం వినిపించని అభ్యర్థన చేశారు. మహర్షులారా, ఈ పురాణ శ్రవణానికి సాధారణంగా నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించి వింటే శ్రవణ ఫలం సమగ్రంగా దక్కుతుంది, సకల వాంఛలు నెరవేరుతాయి. ముందుగా దైవజ్ఞులను సంప్రదించి పురాణ శ్రవణారంభానికి ముహూర్తం పెట్టుకోవాలి. శుచి మాసంలో ఆరంభించి జ్యేష్టం కానీ ఆషాఢం కానీ 6 నెలలు శుభావహాలు. హస్త, అశ్విని, మూల, పుష్యమి నక్షత్రాలు మంచివి. అంటే హస్త నక్షత్రంతో మొదలైందండి ఈ ఆశ్వేజ మాసం. కాబట్టి ఇది చాలా మంచిదన్నమాట. అశ్విని నక్షత్రం, మూలా నక్షత్రం, పుష్యమి నక్షత్రాలు ఈ ఆరంభం చేయడానికి చాలా తిథులు మంచివి. ఆరంభం చేసుకోవాలి. ఏ కోరికతో ఈ పురాణ శ్రవణం చేస్తున్నామో దానికి తగినట్టుగా ముహూర్తం నిశ్చయించుకోవాలి. అది మంచిది. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, సుఖప్రాప్తి, పీడా నివారణ, రాజభయ నివారణ, జ్ఞానప్రాప్తికి ఇలా ఏవేవో వాంఛలు ఉంటాయి కదా, వాటిని బట్టి అనుకూలమైన ముహూర్తం నిర్ణయం తీసుకోవాలి. పుష్యమి మొదలు అంటే గురుభం అంటారన్నమాట. 67 నక్షత్రాలు, 7 రాసులు చేసే పారాయణ ఫలాలు చెప్పాలి. వాటిని చూసుకోవాలి. 5, 6 అలా కాక కేవలం దేవీ ప్రీతి కోసమే దేవీ భాగవతం వింటున్నాను లేదా పఠిస్తున్నాను అనేటైతే దీనికి దేవీ నవరాత్రులు చతుష్టయం ఉత్తమోత్తమం. దేవీ నవరాత్రుల్లో 4 రోజులు, మిగతా నెలల్లో కూడా చేయవచ్చు. తిథి వార నక్షత్రాలు మంచిగా చూసుకుంటేనే చాలు. ఇది నిష్కామం కనుక అన్ని నెలలు యోగ్యాలే. ఒక వివాహానికి ఎలా సంభారాలు సమకూర్చుకుంటామో అలాగే పురాణ శ్రవణ యజ్ఞానికి సమకూర్చుకోవాలి. ఇది 9 రోజుల పాటు సాగే యజ్ఞం, నవాహ యజ్ఞం అంటారు. దేవి భాగవత పురాణ శ్రవణం యజ్ఞం దీనికి లోభించకూడదు. 10 మంది సహాయం తీసుకోవాలి. వీరంతా దేవి భక్తులై ఉండాలి, వదాన్యులై ఉండాలి, పనులు చేయడంలో చతురులై ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలకు, నగరాలకు ఈ పురాణ శ్రవణ వార్తలు తెలియపరచాలి. తప్పకుండా రండి అని అందరినీ పిలవాలి. సౌర గాణపత్య, శైవ, శాక్త, వైష్ణవాది మతానుయాయులు అందరూ దీన్ని వినవచ్చు, పఠించవచ్చు. దేవి భాగవత పీయూషం
పంచుతున్నాము రండి అని భక్తి శ్రద్ధలతో ఆస్వాదించండి అని అందరినీ ఆహ్వానించాలి. చతుర్వర్ణాల వారు, స్త్రీలు, పురుషులు, అన్ని ఆశ్రమాల వారు, సకాములు, నిష్కాములు అందరూ ప్రేమతో ఈ అమృతాన్ని చెవులార గ్రోలవచ్చు. 9 రోజుల పాటు ఉండి విని వెళ్ళండి అని ఆప్యాయంగా సవినయంగా పిలవాలి. కుదరని వారు వీలైన రోజుల్లో ఉండి విని వెళ్ళవచ్చు. మధ్యలో వచ్చి వినవచ్చు. వచ్చిన వారందరికీ బస వసతులు ఏర్పాటు చేయాలి. విశాలమైన పందిరీలు వేసి చాందనీలు కట్టించి అరటి బోధలతో, కొబ్బరి ఆకులతో, మామిడి తోరణాలతో అలంకరణ చేసి మనోహరంగా వేదిక నిర్మించాలి. దాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి పందిరి అంతటా ఈ అలంకరణ చేయాలి. జెండాలు కట్టాలి. ఆ వేదిక మీద పౌరాణికుడు కూర్చునేందుకు వీలుగా సుఖాసనం ఏర్పాటు చేయాలి. ఆయన తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ కూర్చునేందుకు వీలుగా ఉండాలి. శ్రోతలకు కూడా యథోచితంగా యథావకాశంగా ఆసనాలు వేయాలి. ఆడవారికి వేరుగా, మగవారికి వేరుగా కూర్చునేలా ఏర్పాటు చేయాలి. పౌరాణికుడు మంచి మాటకారై ఉండాలి. నిగ్రహం కలవాడే ఉండాలి. దేవి ఆరాధన తత్పరుడు, వివిధ పురాణ శాస్త్రాలు తెలిసినవాడు, మంచి కంఠం కలవాడు, దయాళువు, నిస్పృహుడు, దక్షుడు, ధీరుడు అయి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే అతడు ఉత్తమోత్తమైన పౌరాణికుడు. శ్రోతలు కూడా బ్రాహ్మణులు, దేవతా భక్తులు, కథారసపరాయణులు, ఉదారులు, అలోలుపులు, నమ్రులు, హింసాది దుర్గుణ వివర్జితులు అయి ఉండాలి. అంటే హింస చేసేవాళ్ళు అలాంటి వాడు కాకుండా నెమ్మదస్తులై ఉండాలి. పాషండులు, లుబ్ధులు, నాస్తికులు, దుశ్శీలులు, దుర్గుణాలు, నిర్గుణాలు, క్రోధులు, శివకేశ భేదాలను పాటించేవారు ఈ పురాణాలు చెప్పడానికి కానీ వినడానికి కానీ పనికిరాదు. ఇది దేవి యజ్ఞం అని ఈ మాట మర్చిపోకూడదు. ఇది యజ్ఞం అంటే దేవి భాగవతం వినడం అనేది అదొక యజ్ఞం. అందుకే అమ్మవారు కరుణ అపారమైనది. పురాణ శ్రవణం జరుగుతున్నప్పుడు లేదా పఠిస్తున్నప్పుడు అనేక సందేహాలు, సంశయాలు వస్తున్నాయి. వాటిని తీర్చడానికి వీలుగా సమర్థుడైన పండితుడిని ఒకళ్ళిద్దరిని పక్కన పెట్టుకోవాలి. ఆహ్వానించి పౌరాణికుడిని సన్నిధిలో కూర్చోబెట్టుకోవాలి. ఈయన సహాయకుడిగా వ్యవహరిస్తూ సందేహాలు తీర్చాలి. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజు భక్తులు, శ్రోతలు క్షురకర్మాదులు చేయించుకోవాలి. అంటే ఇది చేసే ముందు క్షౌరం చేయించుకోవడం, తల కటింగ్ చేయించుకోవడం అన్నీ చేసుకొని మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇది చేసిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఎలాంటివి చేయకూడదు. ప్రారంభ ముహూర్తానికి ముందు రోజే చేసుకోవాలి. ఇంకా తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు అంటే మాల అది వేసుకునే వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదండి. అలాగా సంధ్యావందనాలు ముగించుకొని వినడానికి కూర్చోవాలి. 9 రోజులు వీటిని క్లుప్తంగా ముగించుకోవచ్చు. కథాశ్రవణ యోగ్యత సిద్ధించుకోవడానికి యథాశక్తిగా గోదానాలు చేయడం మంచిది. నిర్విఘ్నపరుస్తూ సమాప్తికి కాంక్షిస్తూ ముందుగా గణపతిని పూజించాలి. ఏది చేసినా గణపతిని పూజించకపోతే అది నిష్ఫలం అవుతుంది. కలశ స్థాపన చేసి అర్చించడం, వటుక, క్షేత్రపాలక, యోగిని, మాతృక, తులసి, గ్రహ, హరి హరాదులు పూజించడం యథావిధిగా చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. నామాక్షర మంత్రంతో జగదంబికను అర్చించాలి. శ్రీమద్దేవి భాగవత పుస్తకాన్ని సకలోపచారాలతో పూజించాలి. అమ్మవారిగా భావించి ఆ దేవి భాగవతాన్ని పూజ చేసుకోవాలి. ఇది ఆ పరాశక్తికి వాగ్రూపమూర్తి, శోభనాక్షర విరాజితం కనుక గ్రంథ పూజ చెయ్యాలి. విఘ్నోపశాంతం కోసం 5 బ్రాహ్మణులను నియమించి 9 రోజుల పాటు నిత్యం నవాక్షర మంత్రం జపించాలి. సప్తశతి స్తవం పారాయణం చేయాలి. ఏ రోజుకు ఆ రోజు పురాణ శ్రవణానికి ఆరంభంలోనూ ముగింపులోనూ ప్రదక్షిణ నమస్కారం చేసి జగదంబికను స్తుతించాలి. కాత్యాయని మహామాయే భవానీ భువనేశ్వరి సంసార సాగరే మగ్నం మాముద్దర కృపామయే బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసాదం జగదంబికే మనోవిలసితం దేవి వరం దేహి నమోస్తుతే. పౌరాణికుడు అంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతన్ని సత్కరించాలి. పుష్పమాలిక అలంకార వస్త్రాలు సమర్పించి సర్వశాస్త్రాలు ఇతిహాసజ్ఞ వ్యాసరూప కథా చంద్రోదయంతో
మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థన నమస్కారం చేయాలి. సర్వశాస్త్రేతిహాసజ్ఞ వ్యాసరూప నమోస్తుతే కదా చంద్రోదయే నాంతస్థ మస్తోభం నిరాకురి. ఇలా నిత్యము ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నీతాత్మలే ఇల్లు వాకిలి వ్యాపారాలు బాదరబందీలన్నీ మర్చిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చేయాలి. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ 9 రోజులు కేవలం సాత్విక ఆహారం అతి మితంగా లఘువుగా తీసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావాల్సిన ఇబ్బందులు వస్తాయి కనుక ఒంటిపూట భోజనం ఉత్తమం. హవిష్యాన్నమే తినడం ఉత్తమం. లేదంటే పాలు పళ్ళు నేతి వంటలు ఇంకా మంచిది ఏదైనా కథావిఘ్నం జరగకుండా విచక్షణలే ఏది తీసుకోవాలో ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయం తీసుకొని తినడం వల్ల మంచిది. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించి నేలపై పొరించి ఆకులలో తింటూ సత్యవాంగ్మయంతో ఇంద్రియ నిగ్రహాలతో కథాశ్రవణం చేయాలి. ఆరోగ్య దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహ దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు కాయగూరలు కొన్ని ఉన్నాయి. వాటిని తెలుసుకొని పరిహరించాలి. చద్దిని కానీ భావదుష్టమైన దానిని కానీ తినకూడదు. మద్యమాంసాలు పూర్తిగా పరిత్యాజాలు. అరిష్ట వర్గాలు దుష్టులకు దూరంగా ఉండాలి. అయోగ్యులతో సంభాషించకూడదు. యోగ్యులను నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 9 నాళ్ళు మౌనం పాటించడం మంచిది. వినయము రుజువర్తనము శౌచము దయాగుణము మితభాషణము ఔదార్యము పాటించాలి. రోగులు భయార్థులు ధనార్థులు పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి. పిల్లలు కలగని వారు కలిగిన శిశువులు మరణించిన వారు గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటాయి. వీరు తప్పకుండా వినాలి. ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా ఆయా యాతనాలు పడకుండా ధర్మార్థ కామమోక్షాలు సమకూరాలి అనుకునేవారు ఈ భాగవత శ్రవణం కల్పవృక్షం లాంటిది. ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాలలో సమానం. ఈ రోజుల్లో చేసే దానాలు హోమాలు జపాలు అనంతంగా ఫలప్రదాలు అవుతాయి. 9 రోజులు అయ్యాక ఉద్యాపన చేయాలి. మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగా ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని. కోరిక ఫలం దక్కుతుంది. నిష్కామంగా విన్నవారు ముక్తి లభిస్తుంది. అందుకనే భగవతిని భోగమోక్ష ప్రధానడం. నిత్యము వక్తకు పుస్తకానికి పూజలు చేయాలి. భక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కుమారి సువాసిని బ్రాహ్మణ బ్రహ్మచారి పూజలు సంతర్పణలు నిత్యము జరగాలి. గాయత్రి నామ సహస్రం పఠించాలి. ఇవి 9 నాళ్ళు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చెయ్యాలి. సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞాదుల్లో తెలిసి తెలియక జరిగే లోటులు దోషాలు తొలగిపోతాయి. సమస్తం సంపూర్ణం అవుతుంది అని ఇంకా చెప్తున్నారండి. యస్య స్మర్త్యా చ నామోక్త్యా తపోయజ్ఞ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి తస్మాత్ విష్ణుం చ కీర్తయేత్. ముగింపు రోజున దేవి సప్తశతి మంత్రాలతో హోమం చెయ్యాలి. నవాక్షర మంత్రంతోనూ చెయ్యాలి. పాయసంతోనో నెయ్యితోనో గాయత్రి హోమం జపించాలి. దేవి భాగవతం అంటే గాయత్రిమయం. ఇవన్నీ తజ్ఞులైన విప్రులు అంటే అన్నీ తెలిసిన విప్రుల్ని సూచన మేరకు జరిపించాలి. యథాశక్తిగా భూసువర్ణ వస్త్రభూషణ ధనాదులతో పౌరాణికుడిని సంతృప్తి పరచాలి. ఆయన ప్రసన్నుడయ్యి దేవతలందరూ ప్రసన్నులు అవుతారు. ఆయన ప్రసన్నుడైతేనే కానీ దేవతలు ప్రసన్నత చెందరటండి. అందుకే కదా అమ్మవారు జగన్మాత ఆవిడ కట్టుకున్న లంకా నగరాన్ని పంతులుగా లంకేశ్వరుడైన రావణాసురుడిని పిలిచింది. ఆ తల్లి పిలిస్తే ఆయనేమో పూజ చేసి అన్నీ చేసి ఆఖరికి దక్షిణగా లంకా నగరాన్ని కోరుకున్నారు. అంటే తృప్తి పరచాలి కాబట్టి ఆవిడ వదిలేసి మళ్ళీ ఆవిడ సొంత ఇంటికి వెళ్ళిపోయారు. అలాగే సహాయకులు అన్ని పంతులు నామజపాలు హోమాలు చేసే విప్రులని సంతృప్తిపరచాలి. కుమారి సువాసిని పూజలు అందుకున్న వారిని దక్షిణతో సంతృప్తిపరచాలి.
సంతర్పణ జరపాలి. వీరందరూ సంతృప్తి చెందితేనే దేవి సంతృప్తి చెందినట్టు కోరికలన్నీ తీరుతాయి. దేవి నవరాత్రుల్లో అష్టమి నాడు, నవమి నాడు దేవి భాగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి అర్చించి పౌరాణికులకు విప్రులకు దానం చేయాలి. ఇలా చేసిన పుస్తక దానం సకల పాపాలను హరిస్తుంది. అంటే ఆ పుస్తకం తీసి ఎన్నిసార్లు ఎంతమంది చదివితే అంత పుణ్యం మనకి దక్కుతుంది. ఇహలోకంలో సకల భోగాలు కలిగించి పరలోకంలో ముక్తి ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్బలుడు లేతే బాలుడా, యువకుడా, వృద్ధుడా అనే విచారణతో పని లేదు. అందరికీ పూజ్యుడు, అందరికీ వంజుడు, వ్యాసుడితో సమానం. లోకంలో చాలామంది చాలా రకాల గురువులు ఉంటారు, కానీ అందరిలోనూ ఉత్తమోత్తమైన గురువు పౌరాణికుడే. ఇలా పురాణాలు చెప్పేవారు అందరూ కూడా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఎలాంటి వాళ్ళని కాదండి. వారు గురువు స్థానంలో ఉన్నారు. వాళ్ళని అవమానించి అవహేళన చేసి చేయకూడదు. ఇష్టమైతే వినాలి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవాలి, అంతే తప్పించి అవమానించకూడదు. ఎవరు కూడా గురువు అన్నాక ఇలాంటివి చెప్పేవాళ్ళు అందరూ కూడా అబద్ధాలు తప్పులు చెప్పరండి, అది వాళ్ళకే పాపం. సంతి లోకస్య బహనః గురువో గుణజన్మతః సర్వేషామపి తేషాం చ పురాణజ్ఞః పరో గురుః. వ్యాసపీఠం ముందు కూర్చొని పురాణం చెప్తున్నంతసేపు అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతనికి ఎవరూ నమస్కరించకూడదు. ప్రసంగం ముగిశాక మాత్రమే నమస్కరించాలి. అంటే మధ్యలో అంటే అమ్మవారు ఏ దేవుడికైతే మనం దేవుడిది పురాణం వింటున్నామో ఆ దేవుడు వారిలో ఉంటాడు. కాబట్టి వ్యక్తి గురువుగారు అని నమస్కారం చేస్తే గతంలో చేసిన పుణ్యాలన్నీ కూడా పోతాయి. ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే ఆ గురువుకి నమస్కారం చెయ్యాలి. మహర్షులారా, ఈ నియమాలు పాటిస్తూ వినాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడి కన్నా ఉత్తమమైన ఆసనం మీద కూర్చోకూడదు, డాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరు జన్మలో కాకిగా జన్మిస్తారు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్ళడం మంచిది. మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడులే పుడతారు, నిందించేవారు సునక జన్మలో ఎత్తుతారు. పౌరాణికుడితో సమానమైన ఆసనంలో కూర్చోవడం, నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా పడుకొని విన్నా, విఘ్నాలు కల్పించినా శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుడుతుంది. నరకయాతనలు, నీచ జన్మలు తప్పవు. అందుకని పౌరాణికుడిని గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. పురాణ ప్రవక్తకు యథాశక్తిగా పండో ఫలమో ధనమో వస్త్రమో ఇవ్వాలి. ఇలా ఇచ్చిన వారు వైకుంఠం దక్కుతుంది. సకల పురాణాలను వింటే దక్కే ఫలం ఈ దేవీ భాగవతం వింటే లభిస్తుంది. పుణ్యఫలం 100 రెట్లు అధికం. ఈ పుస్తకాన్ని అట్ట వేసిన, నూతన వస్త్రం చుట్టిన, దారం సమకూర్చిన అత్యంత పుణ్యఫలం. నదుల్లో గంగ, దేవుళ్ళలో శివుడు, కావ్యాలలో రామాయణం, గ్రహాలలో సూర్యుడు, తారకల్లో చంద్రుడు, ధనాలలో కీర్తి, ధనం క్షమాగుణం, సంపన్నులలో భూమి, గాంభీర్యంలో సముద్రుడు, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి. ఎలా ఉత్తమోత్తమో అలాగే పురాణాల్లో దేవి భాగవతం ఉత్తమం. ఎలాగోలాగా శ్రమపడి 9 రోజులు వింటే, 9 పర్యాయాలు వింటే ఆ ఫలితం వర్ణనాతీతం. అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రుభయం, మారీ భయం, మహామారీ భయం, అన్ని భయాలు తొలగిపోయి భూతప్రేత పిశాచాలు భయం అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ భాగవతాన్ని చదవడం వినడం చాలా మంచిది. అన్ని భయాలు తొలగిపోయి రాజ్యలాభం కోసం, సంతాన ప్రాప్తి కోసం దీన్ని తప్పకుండా వినాలి లేదా పారాయణం చేయాలి. దీనిలో కనీసం ఒక్క భాగాన్నైనా విని చదివి దాని సత్ఫలితంగా తప్పక కనిపిస్తుంది, ఉత్తమ గతి లభిస్తుంది. శ్రీమద్ భాగవతం యస్తు సర్వేద్వా శృణు యదాపి శ్లోకార్థం శ్లోకపాదం వాస యాతి పరమాగతి. ఆదిలో మహాదేవుడి పురాణం అర్ధశ్లోకంతో చెప్పాడు. అదే శిష్యుల ద్వారా ఇంత గ్రంథంగా విపులీకరించబడింది. గాయత్రికి సాటి వచ్చే మహామంత్రం కానీ, దేవతకు కానీ, తపస్సు కానీ ఇవేమీ కూడా సాటి రావు. గ్రంథంలో రహస్యంగా ప్రతిష్ఠింపబడింది. అందుకనే మరింకా
ఏ మహాపురాణాలు దేవీ భాగవతంలో 16వ కళకైనా సాటి రావు. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం మణిద్వీప వర్ణన, దేవీ గీత మరింకెక్కడా లభించవు. అందుచేత దేవి భాగవతాన్ని పఠించడం, వినడం అత్యంత పుణ్యఫలప్రదం, భుక్తిముక్తిదాయం. దీన్ని ప్రభావం త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పనే లేరు. ఇది అతిశయోక్తే కాదు. ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువుని శిరస వహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారు, జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏం కావాలి? ఆ జగదంబకు నమస్కరిస్తూ ఆ తల్లిని సుధా సముద్రంలో మణిద్వీపంలో చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది ఆ తల్లి. సన్నిధిలో నిలిచిన బ్రహ్మేశాచ్యుత శక్రాది దేవతలు, సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు ఆ తల్లిని. ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక. స్కాంద పురాణ మానసఖండం అధ్యాయం 5 శ్లోకాలు 102. ఈ దేవి భాగవతం ఎలా చదవాలి, ఎలా వినాలి, ఏంటి, ఏం చేయాలి అనేవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చదివి వినిపించాను కదండి అవన్నీ. ఇక తర్వాతది ప్రథమ స్కందం విందాము. శ్రీమాత్రే నమః. నేను చెప్పిన ఈ వివరణ ఇవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా మీకు అన్నీ కూడా తెలియజేస్తాను. ఇది దేవి భాగవతం ఈ దసరాలోని మొదటి రోజు పారాయణం. ఈ పారాయణం విని ఏ రకంగా మీరు పారాయణం చేయాలి అలాగా అవన్నీ కూడా మీరు తెలుసుకొని మీరు వినండి. విని అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు లభించాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. శ్రీమాత్రే నమః అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః.